అంశాల గురించి డాక్టర్ను అల్లంత దూరంలో పెట్టేటటువంటి కార్యక్రమం మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన సమాజం, మన దేశం అద్భుతంగా ముందుకు నడిపించేటటువంటి ప్రక్రియ అదే యోగా అన్నటువంటి అంశాల గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి యోగా గురించి నేర్చుకోవడానికి చాలా అనువైనటువంటి మంచి జీవన విధానానికి సంబంధించినటువంటి యోగా. ఈ యోగాకు చాలా సంతోషం, ఆనందకరంగా ఉంది. మనము రేపు కూడా 12వ తారీఖున ఈ మహానంది పుణ్యక్షేత్రం నందు యోగా కార్యక్రమాలు గంట మాత్రం నిర్వహించుకుంటాం. ఆ ప్రిన్సెస్ ఎక్కడ అన్నది మన యొక్క అధికారులు నిర్ణయిస్తారు. యోగా వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు మీకు అందరికీ గట్టిగా సంఘచత్వం సంగతత్వం సంఘచత్వం సంవదత్వం సంఘచత్వం సంవదత్వం. గాలి తీసుకుంటూ చాలా వెళ్ళండి. గాలి వదులుతూ ముందుకు 1 2 3 4 5. వెరీ గుడ్. అవునా 6 చేసుకుందాం. 6 రెడీ. పొజిషన్ అంటే ఫ్రీగా ఉండాలి. నెక్స్ట్ గాలి వదులుతూ బెండ్ చేయాలి. 1 మళ్ళీ పొజిషన్ రావాలి. మళ్ళీ ఆపోజిట్ 1 పొజిషన్ రావాలి. 1 2 గాలి తీసేయాలి చిన్నగా. మళ్ళీ గాలి తీసుకోవాలి. మళ్ళీ బెండ్ అవుతున్నప్పుడు గాలి వదలాలి. 2 3 4. తల వెనక్కి వస్తున్నప్పుడు గాలి తీసుకోవాలి. తల ముందుకు వస్తున్నప్పుడు గాలి తీసివేయాలి. 4 5 6. రివర్స్ చేయండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఆపోజిట్ చేయండి. ఎదురుగా పడిన 2 చేతులు బయటెత్తినప్పుడు గాలి తీసుకోవాలి. కిందికి వచ్చినప్పుడు గాలి వదలాలి. 3 4 5 6. ట్విస్టింగ్ ఇలా పెట్టి చేసి రెడీ. 1 2 3 4 5 6. రిలాక్స్. ఆఫీస్ నుంచి స్లోగా రావాలి. 1 5 6. రివర్స్ 3 4 5 6. డీప్ ఇన్హేల్ తీసుకోవాలి. స్లోగా అట్లా 3 టైమ్స్ చేయండి. 3 టైమ్స్. బాడీ ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోండి. బాడీ అంటే శరీరం.
లాంగ్ ఇన్హేల్ అంటే ఊపిరితిత్తులు గాలి తగ్గి పీల్చుకొని రిలాక్సేషన్ కోసం గాలి పీల్చుకోండి, స్లోగా వదలండి, స్లోగా తీసుకోండి, వదలండి. వృక్షాసనం అని అంటాం. పెద్దలు ముసలు ఉంటే కొంచెం ఇబ్బంది, వాళ్ళు చేయకున్నా పర్వాలేదు. ఇక్కడ పెట్టుకొని కాళ్ళు ప్రశాంతంగా తీసుకొని ఒకటి ఏదైనా బిల్లు చూసుకొని కళ్ళను వదలకుండా కళ్ళు ఒక పాయింట్ చూసుకొని అక్కడే చూస్తూ ఉండండి. నిలబడుతుంది. 1 2 3 4 5 6 మళ్ళీ ఆపోజిట్ చేయండి. 4 5 6 నెక్స్ట్ ఇలా చూసుకోండి. నేను నాతో పాటు 1 అలా పైకి మళ్ళీ ఒక్కసారి చేద్దాం. రెడీ పొజిషన్. 1 2 3 4 రిలాక్స్. సూపర్. బాగా చేశాను. నెక్స్ట్ గాలి తీసుకుంటే వెనక్కి ఆలోచించాలి. ఓకేనా? చేద్దామా? రెడీ పొజిషన్. 2 3 4 5 6 ఇలా చేయడం వల్ల మనకు నడుము నడుములు కూడా అవుతాయి. Again opposite. పైకి కళ్ళు పైకి ఆదరణ చూస్తూ ఉన్నట్టున్నాను. 1 2 2 3 3 4 4 5 5 సూపర్. 1 2 1 2 1 ఇలా చేయడం వల్ల మహిళలకు చాలా ఎక్స్పీరియన్స్ అయినటువంటి రెగ్యులర్ వస్తుంది కదా, మంచి ఆసనాన్ని. కాబట్టి తెచ్చుకోవాలి. తర్వాత మజిల్స్ ఇంజనీర్ కంటర వ్యవస్థ బాగా రైట్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు దండాలు బంగారం అంటే విలువైన వజ్రం లేకపోతే చీప ఖరీదు ఉందా లేదా? విలువైనటువంటి వజ్రంగా అనుకోలేదు. మంచి అబ్బాయి బాగా మంచి మార్పు తెచ్చుకున్నాను తప్ప వజ్రంతో సమానంగా బంగారు కంటే విలువైన వేసినటువంటి ఆసనం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కూర్చొని ప్రాక్టీస్ చేస్తే మీ పొట్ట అనేది మామూలు పొట్ట ఎక్కువ పడి ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ పొట్ట అనేది తగ్గిపోతుంది, ఆ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. కానీ దీన్ని వేసినప్పుడు శాస్త్రీయంగా చాలా జాగ్రత్తగా అన్నం తిన్నప్పుడు వేయచ్చు. అన్నం బాగా జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కాబట్టి వజ్రాసనం పిల్లలకు నడపండి, పెద్దలకు
కూర్చోవాలని ఛాన్స్ కొంచెం మీకు ఇబ్బంది, నేను గంటలసేపు కూర్చోగలుగుతాను, గంటసేపు రాని చెప్పవచ్చు. ప్రాక్టీస్ వస్తాను కాబట్టి అభ్యాసం అనేది నేర్చుకోవడం చాలా మంచిది. దీనికి పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు చెప్తాను. కొత్తగా కొత్తగా నాలుగేళ్ళు ఉన్నాయి కదా వెత్తడు, ఇక్కడ ఇలా గ్యాప్ ఉంచుకోవాలి. బాగా వినండి, గ్యాప్. రెండవది బాడీ అనేది ఇట్లా ఆకారం ఉంచుకోవాలి, మెల్లాకారం ఉంచుకోవాలి. అంటే ఇట్లా ముందుకు ఉండడం కానీ, లేకపోతే టెన్నిక్ ఉండడం కానీ, ప్రశాంతంగా ముందు చూసినప్పుడు ఇలా రావాలి, తర్వాత ఇది ఉండాలి. రెండవ రోజు. మూడవ రోజు ఏంటి, మన యొక్క రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఆ రెండు పాదాలను అట్లా అమర్చుకొని ఈ యొక్క షీట్ని ఏం చేయాలి, అట్లా ఒకటి చూడండి అమ్మా, ఫస్ట్ చూడండి, నిశ్శబ్దంగా ఉండండి. బాగా ఇట్లా పెట్టి చేయకూడదు, కరెక్ట్గా అలా ఉండాలి. ఎవరు మాట్లాడుతున్నాయన్నా దేనికి నుండి అలా ఉండాలి. ఇక నాలుగవ అంశం ఏంటంటే ఇక్కడ ఇట్లా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి, ప్రశాంతంగా ఇలా పెట్టుకొని అలా. ఈ వెన్నెముక ఎట్లా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, అట్లానే ఇట్లా తీసుకోకూడదు, అట్లానే ఇట్లా ఉండకూడదు. ప్రశాంతంగా అలా కూర్చుంటే మైండ్కి అనేది వెన్నెముక ద్వారా మెసేజ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దాని కారణంగా ఏమవుతుంది, మనకున్నటువంటి మానసిక వ్యాధులన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈసారి గుర్తించాలి. ఇప్పుడు వస్తుంటారు కదా చాలా మంది, ఇక్కడ వస్తుంటారు కదా, ఆ నొప్పి ఎక్కడ పోవాలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు అన్నాను ఫిస్ట్ టెక్నిక్ అంటారు. ఫిస్ట్ అంటే పిరికి తీసి ఇలా రావాలి. ముందు అలా కొంచెం కాలించండి, సిగ్గుపడతాండి. మనం ఒక విద్య నేర్చుకుంటున్నాం, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎన్ని కూర్చోండి, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, కాలు కొంచెం కదిలించండి. వెరీ గుడ్. ఇప్పుడు ఏమైంది, కొంచెం రిలీజ్ ఇచ్చిందా లేదా, నొప్పి తగ్గిందా లేదా అబ్జర్వ్ చేయండి. అలా ప్రశాంతంగా కూర్చోాలి. చాలా కూర్చున్నాక బయటకు వచ్చేటప్పుడు తక్కువ వచ్చినామనుకో, ఇప్పుడు ఇట్లా అవుతుంది, ఇట్లా పెట్టినప్పుడు తక్కువ తీసేమవుతుంది, ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఆ రక్తనాళాలు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం కాదు, కిమ్మిని పట్టినట్టు అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా కూర్చున్నప్పుడు కొంచెం ఫిస్ట్ టెక్నిక్ ఉపయోగించి చివరకు 1, 2 లేక 3 సార్లు ఎక్కువ వస్తుంటే 3 సార్లు ఎక్కి కదిలించి అలా కూర్చోవాలి. అట్లా 3 టైమ్స్ అయిన తర్వాత చిన్నగా రైట్ సైడ్ కానీ లేదా లెఫ్ట్ సైడ్ కానీ ఇలా పెట్టాలి. ఇలా తీసుకొని ఇలా పెట్టి సీటుని చిన్న కిందికి దించాలి ఇలా. ఇప్పుడు 1 1 2 2 3 3 4 కదిలించాలి. ఇట్లా ఏమైంది, ఇప్పుడు నొప్పి ఉందా చెప్పాలి మీరే. నొప్పి లేదా చేసుకుంటే ఏమి లేదు, కడుపు తగ్గాలన్నా జీవితవ్యవస్థ అన్నవర్గం వేస్తారని చెప్పారు గురించి. నాకు అన్నవర్గం లేదు, నాకు ఇప్పుడు ఇలా చూడండి, నన్ను చూడండి, మామూలు అలా ఎలా ఉంటున్నారు చూడండి. చూడండి, సెషన్ ఆసులో సెషన్ ఆసు. వెరీ గుడ్. రిలాక్స్. మామూలు కూర్చోండి. ఇంకా